హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ ప్రిలిమ్స్. ఎస్, మనం మినిస్ట్రీ వైజ్గా అయితే సిరీస్ని స్టార్ట్ చేసాం. వీఆర్ డన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రజెంట్ వీఆర్ డీలింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇంకా ఎవరైనా సరే ప్రీవియస్ సెషన్స్ని కానీ కంప్లీట్ చేయకపోయి ఉంటే మన ఛానల్ని విజిట్ చేసి అందులో ఇంపార్టెంట్ స్కీమ్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో ప్రీవియస్ సెషన్స్ అన్నిటిని కవర్ చేస్తే మీకు అన్ని స్కీమ్స్ ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. So without any further delay, let's start our session. Welcome to Saram Sampatrav Education. This is Venkat. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మేరా గాంవ్ మేరా గౌరవ్, మై విలేజ్ మై ప్రైడ్. ఓకేనా? సో ఈ పర్టికులర్ స్కీమ్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. 2015లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారన్నమాట. ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే it was being implemented by ICAR. So ICAR stands for Indian Council of Agriculture Research. ఓకేనా? సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఏదైతే ఉందో, సో వీళ్ళు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సార్, ఈ ఐకార్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది? సో ఈ ఐకార్ అనే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ ఐకార్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. షార్ట్కట్లో వి కాల్ ఇట్ యాజ్ డేర్. సో డేర్ అని పిలవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. రైట్. మరి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? అఫ్ కోర్స్ కామన్ సెన్స్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. రైట్. ఓకేనా? సో మేరా గాంవ్ మేరా గౌరవ్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. It was being implemented by ICAR. ICAR stands for Indian Council of Agriculture Research. So it comes under Department of Agricultural Research and Education, షార్ట్కట్లో డేర్ అని చెప్పి పిలుస్తాం. సో ఇవన్నీ ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సార్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? అసలు ఈ ప్రోగ్రామ్ తీసుకురావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్? రైట్. సో ఒక సైడ్ మనకి సైంటిస్టులు ఉంటారు, సైంటిస్ట్స్ హూ వర్క్ ఆన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఫీల్డ్ మీద వర్క్ చేసే సైంటిస్టులు ఉంటారన్నమాట. అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఫర్టిలైజర్స్ మీద, పెస్టిసైడ్స్ మీద, అదర్ కెమికల్స్ మీద కానీ, లేకపోతే లిక్విడ్ నానో యూరియా లాంటి వాటి మీద కానీ, ఓకేనా, లేకపోతే ప్రొడక్టివిటీ పెంచడం మీద, లేకపోతే సీడ్స్ గురించి, లేకపోతే మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ గురించి లైక్ డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేకపోతే స్ప్రింక్లర్ సిస్టమ్స్ కానీ, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ మీద డిఫరెంట్ రీసెర్చ్ స్టడీస్ అనేది చేస్తూ ఉంటారన్నమాట సైంటిస్ట్స్ ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. సో వీళ్ళ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్ని డెవలప్ చేయాలి, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలి, ఫార్మర్స్కి అయ్యే ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి, అండ్ ఈ పర్టికులర్ అగ్రికల్చర్లో కెమికల్స్ యొక్క ఎక్స్ట్రా యూసేజ్ని రెడ్యూస్ చేయాలి, అండ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని కన్జ్యూమ్ చేసుకునే మనలాంటి కామన్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే గ్రెయిన్స్ కానీ, వీట్ని కానీ, ప్యాడీని కానీ, లేకపోతే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జ్యూమ్ చేసుకునే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సైంటిస్ట్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. సో వీళ్ళు ఇలా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని అవుట్పుట్స్ అనేవి వస్తాయి బయటికి. సో అది టెక్నాలజీ పరంగా అవుట్పుట్ అవ్వచ్చు, లేకపోతే నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ పరంగా కూడా అవుట్పుట్ అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ అవుట్పుట్ని మరి ఎవరికి రీచ్ చేయాలి? ఈ పర్టికులర్ అవుట్పుట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫార్మర్స్కి సెండ్ చేయాలన్నమాట. ఫార్మర్స్కి మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారు? వీటిని ఇన్పుట్స్ లాగా యూజ్ చేసి బెటర్ అవుట్పుట్ని తీసుకొస్తారన్నమాట. మంచి ప్రొడక్టివిటీ పెంచుకోవడం కానీ, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటివి అడాప్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే మైక్రో ఇరిగేషన్కి షిఫ్ట్ అవడం కానీ, ఇటువంటి ఫార్మర్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం డైరెక్ట్గా ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళనే రంగంలోకి దించుతామన్నమాట. సో సైంటిస్టులు ఏం చేస్తారంటే కొన్ని విలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ యొక్క కన్వీనియన్స్ని బేస్ చేసుకొని కొన్ని విలేజెస్ని సైంటిస్టులు సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. లైక్ దే అడాప్ట్. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న విలేజెస్లో ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. డైరెక్ట్ సైంటిస్టులే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇంటరాక్షన్ ఎలా జరుగుతుందంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, నథింగ్ బట్ పర్సనల్ విజిట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. పర్సనల్ విజిట్స్ అంటే డైరెక్ట్గా విలేజ్కి వచ్చి ఆ విలేజ్లో ఉన్న ఫార్మర్స్తో మాట్లాడి సో వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషను, వాళ్ళకి చెప్పాలి అనుకున్న టెక్నాలజీ గురించి చెప్పడం, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, యానిమల్స్ గురించి వాళ్ళకి చెప్పడం, వ్యాక్సిన్స్ గురించి చెప్పడం. ఓకేనా? ఇవన్నీ వాళ్ళకి పర్సనల్ విజిట్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా టెలిఫోన్ కాన్ఫరెన్సెస్ ద్వారా కూడా ఈ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారన్నమాట. దిస్ ఈజ్ ద బ్యూటీ. సో దీన్నే ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ ఇంపార్టెంట్ కీవర్డ్ ల్యాబ్ టు ల్యాండ్. ల్యాబ్ టు ల్యాండ్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తాం. సో సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు, ల్యాబ్స్లో వర్క్ చేస్తారు. సో వాళ్ళు వర్క్ చేసిన దాన్ని ఎక్కడికి సెండ్ చేస్తున్నారు, ల్యాండ్ అంటే డైరెక్ట్గా ఫార్మర్స్కి సెండ్ చేస్తున్నారు అన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ కాల్డ్ ల్యాబ్ టు ల్యాండ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని సాటిస్ఫై చేస్తున్న ప్రోగ్రామ్ పేరేంటి, మేరా గాంవ్ మేరా గౌరవ్, మై విలేజ్ మై ప్రైడ్. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ ప్రోగ్రాంలోనే ఇన్వాల్వ్ అయిన వీళ్ళందరూ ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరెవరు హెల్ప్ చేస్తారంటే లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం కదా, కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అండ్ ఇంకొకరు ఎవరంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ, ATMA. సో ఇలా ఐకార్ వాళ్ళు వీళ్ళిద్దరు హెల్ప్ తీసుకొని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సార్ కృషి విజ్ఞాన్ కేంద్రస్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. ఎవరైతే ప్రీవియస్ సెషన్ చూడకపోతే యూ కెన్ వాచ్ ఇట్. సో ఈ ఆత్మ గురించి ఒక 2 పాయింట్స్ చెప్తాను. సో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ. సో ఈ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2005. సో వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే డిసిమినేషన్ ఆఫ్ వాట్, డిసిమినేషన్ ఆఫ్ టెక్నాలజీ టు హూమ్, టు ఫార్మర్స్. సో అగ్రికల్చర్ స్టడీస్లో అగ్రికల్చర్ ఫీల్డ్స్లో వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ ఫార్మర్స్కి సెండ్ చేయడానికి ఈ ఏజెన్సీస్ వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో జనరలీ దే ఆపరేట్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. సో డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఇవి ఆపరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2005. సో వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఫార్మర్స్కి టెక్నాలజీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ షేర్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం నథింగ్ బట్ మేరా గాంవ్ మేరా గౌరవ్ అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సైంటిస్టులకి హెల్ప్ చేయడానికి ఈ 2 ఇన్స్టిట్యూట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారన్నమాట, కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్. సో వీళ్ళు సైంటిస్టులు ఇద్దరు కలిసి ఫార్మర్స్కి కావాల్సిన నాలెడ్జ్ని షేర్ చేయటం, వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వైజెస్ ఇవ్వటం కానీ, కమర్షియల్ క్రాప్స్ మీద అడ్వైజెస్ కానీ, ఎటువంటి సీడ్స్ని యూస్ చేయాలి, కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తే మంచిదా లేకపోతే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తే మంచిదా, సో ఆర్గానిక్ ఫార్మింగ్కి ఎలా షిఫ్ట్ అవ్వాలి, ఒకేసారి సడన్గా షిఫ్ట్ అవ్వకూడదు, ఎందుకంటే ఇనిషియల్గా కొంచెం ప్రొడక్టివిటీ లోగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఆ బర్డన్ని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. వాటిని ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో మనం మాట్లాడుకున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి. ఓకేనా? అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గోయింగ్ టు డూ సమ్ డ్రైవ్స్. ఏంటా డ్రైవ్స్ అంటే క్లీన్లీనెస్ అండ్ శానిటేషన్ డ్రైవ్స్. క్లీన్లీనెస్ అండ్ శానిటేషన్ డ్రైవ్స్. సో విలేజెస్ క్లీన్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ కోవిడ్ ప్రజెంట్ హెల్త్ అండ్ హైజీన్ మీద అందరికీ ఫోకస్ పెరిగింది. సో కోవిడ్ ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఇదే అనమాట. అప్పటి వరకు మనం మాస్క్ అంటే ఏంటో తెలియదు, అసలు మాస్క్లు కామన్ పీపుల్ కూడా యూజ్ చేస్తారనేది కూడా మనకు తెలియదు. శానిటైజర్స్ అంటే అసలు మనకు తెలియదు కూడా, హ్యాండ్ శానిటైజర్స్ ఎవరో కొంతమంది డాక్టర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్ హాస్పిటల్లో యూజ్ చేస్తారని తెలుసు తప్ప కామన్ హౌస్ హోల్డ్స్ కూడా యూజ్ చేసే పరిస్థితి అయితే అసలు ఉండేది కాదు. బట్ కోవిడ్ ద్వారా అందరికీ హెల్త్ మీద ఫోకస్ వచ్చింది. యూట్యూబ్లో కూడా కొత్త కొత్త డాక్టర్స్ వచ్చేసారు, ఓన్ డాక్టర్స్ అయిపోయారు చాలామంది.
ఆ, ఎవడు తెలిసింది వాడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే. అది తాగండి, ఈ డ్రింక్ తాగితే అది అయిపోద్ది, ఇది తాగిపోద్ది, మ్యాజిక్ డ్రింక్ ఇది, 10 డేస్ తాగండి సన్నగా అయిపోతారు, లేకపోతే లావుగా అయిపోతారు. ఏదో ఇష్టం వచ్చినట్టు ఇక యూట్యూబ్లో స్టార్ట్ అయిపోయారు. ఇక లాక్డౌన్ యూజ్ చేసుకొని యూట్యూబ్లో భయంకరంగా అది కరెక్ట్ నాలెడ్జో రాంగ్ నాలెడ్జో ఎవరికి తెలియదు పాస్ చేయడం జరిగింది. ఓకే, అదంతా వేరే విషయం. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా క్లీన్లీనెస్ అండ్ శానిటేషన్ డ్రైవ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో దీని ద్వారా ఏంటంటే అదే చెప్పే కదా, నా విలేజ్ ఏదైతే ఉందో అది నా ప్రైడ్. సో ఎప్పుడు దాన్ని నువ్వు ప్రైడ్గా చెప్పుకోగలవు? నీ విలేజ్ క్లీన్గా ఉన్నప్పుడు, నీ విలేజ్ నీట్గా ఉన్నప్పుడు, నీ విలేజ్ని నువ్వు వెల్గా మెయింటైన్ చేసినప్పుడు, వేస్ట్ని ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయకుండా, ఓకేనా. సో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ విత్ ద హెల్ప్ ఆఫ్ పంచాయతీస్, సో వెల్ బిహేవ్డ్గా మనం మేనేజ్ చేస్తూ ఉన్న రిసోర్సెస్ని, పబ్లిక్ బిల్డింగ్స్ని కరెక్ట్గా మేనేజ్ చేయటం, సో ఇటువంటివి చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రాంలోనే దే ఆర్ డూయింగ్ ట్రీ ప్లాంటేషన్. సో విలేజెస్లో ట్రీ ప్లాంటేషన్ చేసి, సో ట్రీస్ ఉంటే ఇంపార్టెన్స్ ఏంటి, డిఫారెస్టేషన్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, ఎఫారెస్టేషన్ వల్ల పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, సో ట్రీస్ మనకి చేసే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఓకేనా. సో కార్బన్ సింక్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటే ఫారెస్ట్ కానీ, ట్రీస్ కానీ, ఓషన్స్ కానీ, ఇలా ఇటువంటి నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని ఫార్మర్స్కి, ఒక కామన్ ఇండివిజువల్కి అందరికీ షేర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో సైంటిస్టులు ఒక విలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటారు, నథింగ్ బట్ అడాప్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు వచ్చి ఆ విలేజ్లో ఉన్న ఫార్మర్స్కి అగ్రికల్చర్ రిలేటెడ్ మీద, ఆ స్టడీస్ మీద వాళ్ళకి టెక్నాలజీ గురించి అవగాహన క్రియేట్ చేయడం, ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం, ఓకే, నీ నాలెడ్జ్ అంతా ఫార్మర్స్కి క్రియేట్ చేస్తుంటారనమాట. నథింగ్ బట్ అవేర్నెస్ క్రియేషన్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో సైంటిస్టులకి హెల్ప్ చేయడానికి కృషి విజ్ఞాన్ కేంద్రాస్ని అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ని ఇన్వాల్వ్ చేస్తుంటారు. సో వీళ్ళతో పాటు విలేజ్ లెవెల్ పంచాయతీస్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళందరూ కలిసి ఇన్వాల్వ్ అయ్యి, సో విలేజ్లో శానిటేషన్ డ్రైవ్స్ చేయడం, క్లీన్లీనెస్ డ్రైవ్స్ చేయడం, సో స్వచ్ఛ భారత్ లాంటివి చేయడం, ఓకేనా. సో డ్రైనేజ్ సిస్టమ్స్ని క్లీన్ చేయించడం కానీ, లేకపోతే వేస్ట్ డిస్పోజల్స్ ఆపించేయడం కానీ, సో ఇటువంటివి చేస్తుంటారు. అండ్ ట్రీ ప్లాంటేషన్ కూడా చేస్తూ ఉంటారు, ఓకేనా. రైట్. విత్ దిస్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ డిస్కషన్ ఆన్ మేరా గావ్ మేరా గౌరవ్, మై విలేజ్ మై ప్రైడ్. సో చాలా అంటే చాలా కాంప్రహెన్స్గా, చిన్న స్కీమ్ అయినా సరే వదలకుండా ప్రతిదీ నేను కవర్ చేసుకుంటూ వస్తున్నాను. సో చిన్నదైనా పెద్దదైనా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రావచ్చు. సో అందుకనే ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ని వదలకుండా అన్ని స్కీమ్స్ని కవర్ చేసేలాగా, అన్ని ప్రోగ్రామ్స్ని, అన్ని ఇనిషియేటివ్స్ని కవర్ చేసేలాగా ఈ పర్టికులర్ సిరీస్ని అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ సిరీస్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, సో నాకు ఎఫర్ట్స్ని కానీ అక్నాలెడ్జ్ చేయాలని అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బట్ బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఈస్ అ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ 02 జెనిత్ కోర్స్ ఏదైతే ఉందో దీంట్లో దివాళీ ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 50,000, బట్ దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ని మీకు జస్ట్ 30,000కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కావాలనుకుంటే ఎంటైర్ అమౌంట్ని ఒకేసారి పే చేయొచ్చు, లేదు కుదరకపోతే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో ఎవ్రీ మంత్ 10,000 ఈఎంఐ పే చేస్తే చాలు. ఇలా 3 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం November 30 వరకు మాత్రమే ఉంటుంది. ఫ్రమ్ December 1 కోర్స్ ప్రైస్ మళ్ళీ 50,000కి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో 30,000 ఉన్నప్పుడే ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని అందరూ జాయిన్ అవ్వండి, ఓకేనా. దిస్ ఈజ్ మై సజెషన్. సో ఈ కోర్స్ యొక్క మెయిన్ ఫ్యూచర్స్ ఏంటంటే దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని వీడియోస్ అయినా చూడొచ్చు. కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో వస్తుంది. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఎప్పుడన్నా మీకు కుదరకపోతే యూ కెన్ వాచ్ రికార్డెడ్ క్లాసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫ్యాకల్టీ అనేవాళ్ళు మీకు 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ అండ్ యూ కెన్ ఆస్క్ దెమ్. సిలబస్ అనేది చాలా కాంప్రహెన్స్గా కవర్ చేస్తాం. ఫ్రమ్ బేసిక్స్ నుంచి అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. సో లైవ్ క్లాసెస్లోనే స్టాటిక్తో పాటు డైనమిక్ కంటెంట్ని కూడా లింక్ చేసి మీకు డీల్ చేయడం జరుగుతుంది. మీ మీద బర్డెన్ అనేది తగ్గుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్ అనమాట. సో మీరు కానీ యాక్చువల్గా బయట యూపీఎస్సీ కోర్సెస్ని కానీ తీసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ అనేది ఎవరు. సో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ టెస్ట్ సిరీస్ మీరు సెపరేట్గా తీసుకోవాలి. దానికి ప్రైస్ వచ్చేసరికి 10,000, 15,000 వరకు కూడా ఉంటుంది. సో ఆ బర్డెన్ మీ మీద లేకుండా ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. చాలా అంటే చాలా మంచి కోర్స్ ఇది. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్. క్లాసెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సారం సార్ కానీ, నేను కానీ, కార్తిక్ సార్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డీల్ చేస్తూ ఉంటాం. సో వీలైనంత తొందరగా 30,000 ఉన్నప్పుడే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి.
అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏ సబ్జెక్ట్ అయినా ఏ ఎగ్జామినేషన్ అయినా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 7095769596. మైసెల్ఫ్ వెంకట్, ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్రావు ఎడ్యుకేషన్. సో నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. So thanks for watching this video. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.